అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది ఇంకా వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం వేళలో ధూపం, ఇండ్లంతా ధూపం చూపించి చందు భగవానునికి వచ్చేసి అక్కడ పాలు కనిపిస్తున్నాయి. చందునికి వచ్చేసి మనకు పున్నం కానీ శుక్రవారం సాయంత్రంకు పున్నం కానీ ఉంది. అందుకు ఇంకా వరలక్ష్మి వ్రతము పున్నం కలిసి రావడం చాలా మంచిది కదా అనేసి చంద్రభగవానునికి ఇంకా పాలన్న వెండి పాత్రలో పాలు పోసి పెడితే, వెండి అంటేనే చంద్రభగవానుడు కదా. అందుకు ఎప్పుడన్నా ఇట్లా శుక్రవారాలు మంగళవారాలు వచ్చిన రోజు పాలు కాంచి చక్కెర వేసేసి, లేదనుకో పటికి బెల్లం అని కలకండ అంటారే అదైనా వేసేసి చంద్రభగవానికి కానీ పూజ ఆ విధంగా చేసుకున్నాను. అవి మళ్ళీ మనం ప్రసాదంగా పాలు తాగేసేదే. మనం దేవునికి పెట్టింది మటుకు వృధా చేయొద్దండి. ఇది వచ్చేసి శుక్రవారం రోజు ఉదయాన్నే ఫస్ట్ ఇంకా అన్ని పనులు అయినాక స్నానము, ముగ్గులు, పూజా మందిరంలో కొన్ని పనులు అవుతున్నాయి. కొంచెం ఇంకా ఎనర్జీ వస్తుంది అనేసి బాగా మనం చేస్తాం కదా, అన్ని మసాలా దినుసులు వేసుకొని మసాలా టీ పెట్టుకున్నాము. నేను మా శ్రీవారు ఫస్ట్ ఇది తాగేసి మా శ్రీవారు పేపర్ చూసే లోపల నేను ముగ్గులన్నీ వేసుకొని వచ్చేసినాను. మా శ్రీవారికి పేపర్ చూస్తేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ పేపర్ చూస్తే అన్ని పనులు పూర్తి చేసేస్తాడు మా శ్రీవారు. ఇంకా శనివారం రోజు వచ్చేసి ఇంకా మనము ఇంకా అమ్మవారిని స్వామివారిని కదిలించాలి కదా. ఇంకా ఉద్ది వడలు చేద్దామనేసి, ఉద్ది గారెలు అనొచ్చు, చిల్లు పెడితే చిల్లి గారె అంటారు. కానీ మనము దేవునికి నైవేద్యం వచ్చేసేసి ఊరికే కొంచెం ఉప్పు వేసేసి ఉద్దిబ్యాలు నైటే నానబెట్టేసింటి, పొద్దున్నే మిక్సీ అన్న పట్టుకోవచ్చు, గ్రైండర్ అన్న వేసుకోవచ్చు. కొన్నే వడలు కాబట్టి మిక్సీనే పట్టేసినాలేండి, గ్రైండర్కి వేయలేదు. ఇంత కొంచెం కోసరాన్ని ఇంకా మళ్ళీ గ్రైండర్ గిన్నె కడగల్లా, అది కాక నేను దాన్ని ఎత్తి పక్కన పెట్టాలా, నాకైతే అంత చేత కాదు. ఇంకా మా శ్రీవారు వచ్చాకే నేను మళ్ళీ అన్నీ రెడీ చేయాల, పూజకు అంతా రెడీ చేయాల కాబట్టేసేసి ఇంక ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని గట్టిగా మిక్సీ ఆడిచ్చేసి కొంచెం రాళ్ళుప్పు, కొంచెం వంట సోడా వేసేసి మిక్సీలోకే పిండిలోకే వేసి ఆడిచ్చినాను. లేదనుకో సాల్ట్ అయితే మళ్ళీ కలుపుకోవాలా. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఒకే డైరెక్షన్లో పిండి ఒకే చుట్టుతో 5 నిమిషాలు బాగా చేత్తో బాగా తిప్పినామంటేనా బాగా పిండి అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకా ఉద్ది గారెలు అనుకోండి, వడలన్నా అనుకోండి, ఏ విధంగా అన్నా అనుకోండి. నిన్న ఉద్ది గారెలు చేసి పెట్టలేదు స్వామి అమ్మవారికి, ఇంక ఈరోజు చేద్దామనేసి. నేనైతేనే ఒకటే రోజు అన్ని పదార్థాలు చేసి పెట్టలేను. అన్ని పదార్థాలు కానీ మనం తినకుండా వృధాగా కానీ చేయకూడదు. భగవంతుని కోసమేమో అన్నీ చేస్తాము, రకరకాలు చేస్తాము. కానీ అవి పెట్టిండేవి తినాలన్నా కానీ చేత కాదు. ఒక్కొక్క వారం మనకు 5 వారాలు వచ్చింది ఈ సంవత్సరం, ఎప్పుడు 4 వారాలు వస్తాండే. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మటుకు కంపల్సరీగా చేసి పెడతాను. ఈ విధంగా నెల అయిపోయే లోపల సంపూర్ణంగా చేసి పూజా విధానం అయితే నాకు చేతనైనట్ల ఆ తల్లిని ఆ తండ్రిని సేవించుకొని పూజ చేసుకుంటా. ఈ విధంగా చేసుకుంటాను. అది తప్పో ఒప్పో నాకైతే తెలియదు. నేనైతే అంత ప్రసాదం అనేది మనం అంతా భగవంతునికి సమర్పించినాక మనం కానీ కడుపు నిండా మనం కానీ తింటామనేసి అనుకుంటా. ఇంకా కడుపు చల్లగా చేసి అమ్మను నాన్నను మళ్ళీ సంవత్సరంకి రా అనేసి పంపల్ల కదా, అందుకు చలవ అనేసి పెరుగన్నం చేస్తారు. ఈ విధంగా పనులు అన్నీ ఈ విధంగా మీకు అక్కడ చూపిస్తున్న ఆ విధంగా అన్నీ పెట్టేసేసి ఇంకా దీపారాధన వచ్చేసి ఈ మట్టి ప్రమిదలో నైట్ పనుకుండేటప్పుడు పెట్టేసి పనుకోండి. బాగా వెలిగింది, అసలు ఎంత బాగా వెలిగింది. ఇప్పటికి నేను నైట్ వచ్చేసి మార్నింగ్ నాకు కొంచెం పని ఉంది, అందుకు బయటకు వెళ్ళే పని ఉంది, అందుకు నైటే నేను వాయిస్ ఇచ్చుకున్నాను. అప్పటికి కానీ దీపారాధన అయితే శాంతి కాలేదు, చిన్నగా బాగా వెలుగుతూ ఉంది. ఇంకంతా శనివారం రోజు ఉదయాన్నే ఇంక కదిలిచ్చేసి దీపారాధన అంతా పూజ చేసుకున్నా కానీ దేవతా ప్రతిమలను అయితే నేను తీయలేదు. సాయంత్రం వేళలో తీసుకొని ఇంకా మరి సాయంత్రం అన్నీ చేసుకున్న తర్వాత స్నానం అంతా చేసి మళ్ళీ స్నానం చేసుకొని సాయంత్రం చేసుకొని నిన్న శివాలయానికి వెళ్ళలేదు. ఈరోజు శివాలయానికన్నా వెళ్దామనేసి వెళ్ళినాను. నిన్న సంపూర్ణంగా ఇంట్లోనే కూర్చొని పూజ నిదానంగా చేసుకొని బాగా చేసుకున్నాను. ఇంకా
నాకు ముత్తైదులు కానీ నేను పిలసకనే నా ఇంటికి వచ్చిన అతిథులు అయితే లక్ష్మీదేవులు బాగా నా ఇంటికి బాగా వచ్చి తాంబూలంగానే అందుకున్నారు. ఆ విషయంలో అయితే నేను తృప్తిగా చాలా సంతోషంగా ఉన్నాను. మనం ఒక్కరింటికి పోయి పిలిస్తే వచ్చే లక్ష్మీదేవులు వేరు, మన ఇంటికి మనం పిలసకనే ఆ తల్లి పూజ అయిపోతానే వచ్చిన లక్ష్మీదేవులు చాలా మంచిది కదా. ఆ విధంగా నాకైతే పూర్తిగా పూజ బాగా చేసుకున్నాను. ఇంకా సాయంత్రం ఈరోజు ఇది వచ్చేసి శనివారం సాయంత్రం ఇంకా శివ దర్శనానికి వెళ్దామనేసి శివాలయానికి వెళ్ళినాను. అక్కడ వచ్చేసేసి నిన్న వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కానీ చేసినారు. ఎప్పుడు శివాలయంలో చేయలేదు, నేను కానీ ఎప్పుడు చూడలేదు. ఇంకా శివదర్శనం చేతనైంటే వెళ్ళిందు, కానీ నాకు చేతగానప్పుడు నేను చేయనేది కాబట్టి సరేలే అనేసి ఈరోజు వెళ్తేనే అమ్మవారిని అయితే ఉదయాన్నే కదిలిచ్చినారంట, అన్నీ తీసేసినారు. కానీ ఇంక అమ్మవారిని వచ్చేసి అలంకారం ఒక్కటి తీయలేదు. ఇంకో ఈ విధంగా శివాలయంలో త్రిలింగేశ్వర శివాలయంలో ఎప్పుడు చేయలేదు, ఈ సంవత్సరమే చేసినారు. చాలా బాగా చేసినారు. అమ్మవారు ఎంత చక్కగా కూర్చుందో చూడండి, కుందన బొమ్మలాగా రెడీ అయ్యి బాగా కూర్చుని చూడండి. ఇంకా అమ్మవారి దగ్గర కానీ ఇంకా పని అంతా పూర్తి చేసుకొని వెళ్ళింటిలేండి. ఇంకాసేపు వచ్చేసి కొంచెంసేపు ఒక 2 పాటలు పాడుకున్నాను. ఏం పాట అంటే జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి నీ దయనున్న తొలగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి అని అమ్మ దగ్గర ఆ పాట పాడుకొని ఉన్నాను. ఇది వచ్చేసి గురువారం రోజులేండి ఈ వీడియో తీసిండేది నేను. గురువారం రోజు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మీకు వాళ్ళని చూపిస్తాను. నల్లేరు కావాలనేసి నా దగ్గరికి వచ్చినారు. నల్లేరు చట్నీ తింటేనా కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయంట, జ్యోతి దగ్గర ఉంది తెచ్చుకున్నామని వచ్చినారు. ఈ ఆంటీకి కావాలంట, ఈ ఆంటీకి కావాల, ఈ పెద్దమ్మకు ఇద్దరికి కావాలంట. కానీ ఇద్దరు అడిగినారు. ఒక్కరోజు 2 రోజులు తింటే నల్లేరు వెంటనే నొప్పులు తగ్గవా ఆంటీ, కొన్ని రోజులు తినల్లా, మీకు కొంచెం కొమ్మ తుంచిస్తాను, నా దగ్గర కానీ కొంచెమే ఉంది, నేను ఎప్పుడన్నా పచ్చడి చేసుకునే పెట్టుకున్నాను, తుంచిస్తాను, మీరు పోయి ఇక్కడ కుండీలోనో లేదనుకో ప్లేస్ ఉంటే పెట్టుకోండి అన్నాను. సరేలే అని తీసుకొని పోయినారు. మనం మరొక వీడియోలో